చలవారిపల్లె గ్రామం సర్వే నెంబరు 123Aలో వంకపురం భూమిని స్థానికులు కాని వారు జంగుట్ల రవీంద్ర సీమల సరళాదేవి అనే ఇద్దరు కలిసి యలనూరు రోడ్డు చలవారిపల్లె గ్రామం పొలం నందు 3 ఎకరాల 58 సెంట్ల భూమిని కబ్జా చేసి కంచె వాడుతున్నారు. ఆ కంచె పాతేది నిలబెట్టండి అని మీకు పోయిన వారమే ఇచ్చాము, పేపర్ కటింగ్ కానీ పెట్టాము. మీరు ఇంతవరకు రాలే. మేము దాంట్లో గుడి కానీ కట్టినాము. 7 నెలలుగా మేము అక్కడ 7 నెలలుగా పంటలు నిర్మించి ఆ పంటలు కానీ కొంచెం చేసినారు. గుడిని కానీ కట్టిన గుడిని కానీ కూల్చివేయడం జరిగింది. అందుకని మీరు అక్కడికి రండి సార్ అని చెప్పినాము. మీరు కూడా రాలేదు. దీని మీద మేము కలెక్టర్ గారికి కానీ తీసుకెళ్ళడం తెలుసుకున్నాము. మీరు దీనికి ఏం హామీ ఇస్తారో చెప్పండి. ఆడవాళ్ళకు మీరే చెప్పండి సార్. ఆడవాళ్ళకి హామీ ఇచ్చేది ఏం లేదు. ఫీల్డ్ వచ్చి చూసి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తా కలెక్టర్. ఓకేనా? మీ ఆధార్ కార్డులతో సహా నేను కలెక్ట్ చేసుకొని మీకు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే హౌస్ సైట్ గవర్నమెంట్ ప్రభుత్వం ఎక్కడైతే చూపిస్తుందో అక్కడ హౌస్ సైట్స్ ప్రపోజ్ చేస్తాము. నీకు ఇంట్లో కావాలా, పలానా చోటే కావాలా? ఒక్క నిమిషం ఇప్పుడు అది వంకపురం భూమి అయితే ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదు. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? వంకపురం వాటర్ బాడీస్ దాంట్లో ఎటువంటి ఎంక్రోచ్మెంట్ ఉండకూడదు. అది వాటర్ బాడీనా కాదా అనేది మేము ఎంక్వైరీలో తెలుస్తాం. ఓకే, సో ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే మీకు నిజంగా ఇల్లు లేకపోతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి. ఆ ప్రభుత్వం ఇచ్చేటటువంటి స్కీమ్ ద్వారా మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో మీ ఆధార్ కార్డు అడ్రస్లు, మీ హస్బెండ్, మీరు ఫ్యామిలీస్ ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ ఆ ప్రాంతంలో మీకు దగ్గరలో ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో, ప్రభుత్వ భూమి లేకపోతే ప్రైవేట్ భూమి సేకరించి ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూర్చేదానికి అవకాశం ఉంటుంది. అలా ముందుకు వెళ్తాం. అర్థమైందా? ఒక్క నిమిషం దయచేసి. అంటే మీరు ఒక పర్టికులర్గా అక్కడే నాకు కావాలి అక్కడే అనేది కాకుండా ముందుకు వెళ్దాం. ఎందుకంటే ప్రభుత్వ భూములను సార్ చెప్పిన నిబంధనలు ఇస్తారు, మీరు అడిగి చోట ఇవ్వరు. ఇంకో సార్ ఇక్కడ ఏమని చెప్పి